స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా కనిగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమంను శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కనిగిరి శాసన సభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడిన ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి, మన పరిశుభ్రత, మన ఆరోగ్యం అనే సందేశాన్ని స్పష్టంగా తెలియజేశారు. పరిశుభ్రత వ్యక్తిగత, కుటుంబ, సమాజ ఆరోగ్యానికి ఎంతో కీలకమని, చిన్న వయసులోనే శుభ్రత అలవాట్లు పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని సూచించారు. కార్యక్రమంలో పరిశుభ్రతకు సంబంధించిన ప్రత్యేక ప్రదర్శన నిర్వహించి, నీటి సంరక్షణ, వ్యక్తిగత హైజీన్ వంటి అంశాల ప్రాముఖ్యతను వివరించారు. పాఠశాలలు మరియు పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచడంలో ప్రతి ఒక్కరి బాధ్యత ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తు పౌరులైన విద్యార్థులు పరిశుభ్రతపై సృజనాత్మక దృక్పథంతో ముందుకు సాగి, శుభ్రత రక్షణలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కనిగిరి డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ కె శ్రీనివాసరెడ్డి, ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్, కమిషనర్ పి కృష్ణమోహన్ రెడ్డి, మేనేజర్ ప్రసాద్, ఎంఈఓలు సుబ్బారావు, టిడిపి పట్టణ షేక్ ఫిరోజ్, యూత్ అధ్యక్షులు అచ్చాల రవి, మండల పార్టీ అధ్యక్షులు కొండ కృష్ణారెడ్డి, నాయకులు బాలు ఓబుల్ రెడ్డి, గంగవరపు నాగిరెడ్డి, బుల్ల బాలబాబు, తమ్మినేని వెంకటరెడ్డి, అహ్మద్, ఐవి నారాయణ, కోటా సురేష్, చింతలపూడి తిరుపాలు, కాసుల శ్రీరామ్ యాదవ్, పెన్నా ఏడుకొండలు, బి రామ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయము కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా సామూహిక పరిశుభ్రత కొరకు బహిరంగ మలమూత్ర విసర్జనను నివారించటంలోను మరియు వ్యక్తిగత పరిశుభ్రత ఆరోగ్యముపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఓకే, అందరికి కూడా వాడిన బట్టలు వేస్తాం, అక్కడ తీసుకెళ్లి శుభ్రంగా వేసుకొని మళ్ళీ ఇంట్లో ఫ్రెష్ బట్టలు వేసుకొని కూర్చోవాలి. మీ బిడ్డలు ఈ దేశాన్ని ఆస్తి కాబట్టి మీ ఆరోగ్యం బాగుంటేనే దేశం బాగుంటుంది అనేది ఆలోచన. అటు ప్రధానమంత్రి గారు కానీ ఇటు ముఖ్యమంత్రి గారు ఆలోచన. అందుకని ప్రతి 3వ శనివారం క్లీన్లెస్. మీరు కూడా ఎక్కడైనా కింద పేపర్ పెడితే వెంటనే తీసి డస్ట్బిన్లు వేయాలి. మనం తినేసి అక్కడ పడేయటం కాదు. ఇప్పుడు కురుకురేలు ఆపేద్దామా ఉంచుదామా? ఎంతమంది ఆపేద్దామనే వాళ్ళు ఏమో ఇక్కడ అంటున్నారు కానీ తిన్నోళ్ళు ఎవరో చెప్పండి. నేను కురుకురే తినలేదు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అయ్యవారు తప్పగా ఒక్కడే, మిగతా అందరు తినటం. ఆపేద్దామనే వాళ్ళు కాదు.